హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమా వన్ లైన్ చెప్తేనే మీకు కథ అర్థమైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోదాం. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే ది వాస్ప్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తానేంటంటే ఒక చిన్న రాయిని పట్టుకొని తను ఏదో తడుచుకొని బాధపడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోయిన్ వాళ్ళ ఇల్లు చూపిస్తారు. హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ఏంటంటే అన్ని రకరకాల పురుగులన్నిటిని తీసుకొచ్చి ఫ్రేమ్ కట్టించుకుని ఇంట్లో పెట్టుకుంది హీరోయిన్. అందులోనూ కరెక్ట్ గా కిచెన్ లో హీరోయిన్ చూస్తున్నప్పుడు ఒక కందిరీకి వచ్చేసి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. విండోలోంచి తప్పించుకుని బయటికి వెళ్ళిపోదాం చూస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి ఆ కందిరీగ మీద ఒక గ్లాస్ పెడుతుంది. అంతేకాకుండా ఈ కందిరీగల గోల ఎక్కువైపోయిందని చెప్పేసి తన భర్తని పిలిచి చెప్తుంది, చూడండి ఈ కందిరీగల గోల ఎక్కువైపోయింది, ఇంట్లో మొత్తానికి ఎక్కడో ఉన్నాయి, అన్ని బయటకు వచ్చేస్తున్నాయి వన్ బై వన్, కాబట్టి కందిరీగల గూడు ఎక్కడుందో చూసి కొంచెం చంపేయండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే నాకు చాలా పనులు ఉన్నాయి, కొంచెం నేను ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉన్నాను, ఇలాంటివన్నీ నాకు చెప్పొద్దు, నువ్వే చూసుకో అని చెప్పేసి హడావుడిగా ఆఫీస్ కి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. అంతేకాకుండా రేపు సాయంత్రం తన కొలీగ్స్ అందరూ భోజనానికి వస్తారని మంచి మంచి వంటకాలు ప్రిపేర్ చేయాలని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరోయిన్ కొంచెం బాధ అనిపిస్తుంది. అందులోనూ ఆ కందిరీగ మాత్రం గొయ్యి గొయ్యి అని చెప్పేసి తిరుగుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి వెంటనే ఆ కందిరీగని పచ్చడి చేస్తుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా మన కథలో హీరోయిన్ కి స్కూల్ డేస్ లో కార్లా అని ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉంది. ఆ అమ్మాయి హీరోయిన్ ఇద్దరు కలిసి స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు సడన్ గా వీళ్ళకి దెబ్బ తగిలి కింద పడిపోయి గిలగలా కొట్టేసుకుంటున్న పావురం కనిపిస్తుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ఫ్రెండ్ ని తీసుకెళ్లి దీన్ని మనం ఎలాగైనా కాపాడాలని చెప్పేసి అంటుంది. కానీ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కార్లా మాత్రం ఒక రాయి తీసుకొని ఆ పావురం నెత్తి మీద కొట్టి దాన్ని అక్కడే చంపవతల పడేస్తుంది. అది చూసిన హీరోయిన్ కి ఆశ్చర్యం అనిపిస్తుంది, ఏంటి ఎలా చంపేసావు అని చెప్పేసి. కాకపోతే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కార్లో ఏమంటుందంటే, చూడు ఇది చావటం మంచిది, ఎందుకంటే ఆ నొప్పి తట్టుకోలేక గిలగిలా కొట్టుకొని నరకం అనిపించడం కన్నా ఇది చచ్చిపోవటం మంచిది. ఒక విధంగా చెప్పాలంటే ఆ పౌరానికి నేను మంచి చేశాను, ఇప్పుడు తను ప్రశాంతంగా చచ్చిపోయింది కదా, ఎక్కడో చోట హ్యాపీగా మళ్ళీ పుడుతుందని చెప్పడంతో హీరోయిన్ కి భయం వేసి అక్కడ నుంచి పారిపోతుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏంటంటే చక్కగా తన గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుకుంటూ మన ఇద్దరం హోటల్లో కలుసుకుందాం చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ మాటలు కాస్తే మన కథలో హీరోయిన్ వింటుంది. విన్న తర్వాత తను ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. తన భర్త తనని మోసం చేస్తున్నాడని చెప్పేసి ఈ విషయం తనకి ఫ్రెండ్ కి చెప్దామని చెప్పేసి ల్యాప్టాప్ ఓపెన్ చేసి తనకి మెసేజ్ చేద్దాం అనుకుంటుంది. ఆ ఫ్రెండ్ ఎవరో కాదు, ఇంతకు ముందు హీరోయిన్ చిన్నప్పుడు ఫ్రెండ్ కార్లా అని చెప్పేసి ఒక అమ్మాయి అనుకున్నాం కదా, ఆ అమ్మాయి అనమాట. కాకపోతే కార్లాకి హీరోయిన్ కి ఒక విషయం గొడవ రావటం వల్ల తనతో మాట్లాడటం మానేసింది. అయినా సరే ఎందుకు అనిపించిందని చెప్పేసి తనకి మెసేజ్ చేద్దాం అనుకుంటుంది. కానీ సర్లే ఎందుకులో తనకి మెసేజ్ చేయడం అని చెప్పేసి మధ్యలోనే మెసేజ్ చేయడం ఆపేస్తుంది. ఇదిలా ఉంటే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ వాళ్ళ ఇంటికి తన భర్త కొలీగ్స్ అందరూ భోజనానికి వస్తారు. హీరోయిన్ కూడా మంచి మంచి వంటలన్నీ వండి ప్రిపేర్ చేసి పెడుతుంది. ఆ తర్వాత అందరూ కలిసి చిన్న పార్టీ చేసుకుంటూ మందవుతూ ఉంటారు. తాగిన తర్వాత భోజనం చేద్దాం అని చెప్పేసి అందరూ పార్టీ చేసుకుంటున్నప్పుడు మన కథలో హీరోయిన్ మాత్రం వంటగదిలోకి వస్తుంది. వచ్చిన తర్వాత తనకేంటంటే కందిరీగల సౌండ్ వస్తుంటుంది అనమాట. ఎక్కడ అని చూస్తే సీలింగ్ లోంచి సౌండ్ వస్తుంది. దాంతో కోపం తెచ్చుకున్న హీరోయిన్ ఏం చేస్తుందంటే సుత్తు తీసుకుని సీలింగ్ ని పగలగొట్టేస్తూ ఉంటుంది. ఈ సౌండ్ విన్న హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ పరిగెత్తుకుంటూ వచ్చేసి ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే డోర్ వేస్తాడనమాట. బయట వాళ్ళందరూ పార్టీ చేసుకుంటూ ఉంటారు. అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే సీలింగ్ ని పగలగొట్టడం వల్ల ఆ కందిరీగల గూడు ఊడి కింద పడుతుంది. దాంతో హీరో వాళ్ళ భర్త ఏం చేస్తారంటే తన భార్యని తీసుకుని హడావుడిగా బయటకు వచ్చేస్తాడు. డోరు క్లోజ్ చేసేస్తాడు. దాంతో అందరూ ఏంటంటే పార్టీలో ఉండటం వల్ల వీళ్ళిద్దరిని పట్టించుకోరు. అలా కొంత సమయం గడిచిన తర్వాత పార్టీ అయిపోతుంది. అందరూ భోజనం చేసేస్తారు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. బట్ వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ వాళ్ళ భర్త కోపం వచ్చేసి అసలు ఇక్కడ ఇంట్లో ఏం జరుగుతుంది, నువ్వు ఏ టైంకి ఏం చేస్తున్నావు, అది ఎవరు లేనప్పుడు కూడా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి హీరోయిన్ తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కార్లను చూపిస్తారు. తానేంటంటే ఒక సూపర్ మార్కెట్ లో క్యాషియర్ గా పనిచేస్తుంది అనమాట. తన పని అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కూర్చొని మొబైల్ చూస్తే కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ తనకి మెసేజ్ పంపిస్తుంది. అది కూడా ఏంటంటే మన ఇద్దరు 2 గంటలకి కాఫీ షాప్ లో కలుసుకుందాం అని చెప్పేసి తనకు అడ్రస్ పెడుతుంది. కానీ కార్లా మాత్రం పట్టించుకోదు అనమాట. హీరోయిన్ మెసేజ్ కింద ఈ కార్ల వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు, అతను మెసేజ్ పంపిస్తాడు, నువ్వేం కంగారు పడకు, రెంట్ కడతానికి ఇబ్బంది పడుతున్నావు కదా, నేను చూస్తాను డబ్బులు అని చెప్పేసి అంటంతో కార్లో కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే తనకి 4 పిల్లలు ఉంటారు. అందులో తన కడుపులో ఇంకో బేబీ ఉంటుంది అనమాట. కాకపోతే కార్ల వాళ్ళ భర్త మాత్రం ఏ పని చేయకుండా పేగాటాడుతూ డబ్బులు మొత్తం పోగొడుతూ మందు అవుతూ ఉంటాడు. అందుకనే కార్లో ఏంటంటే సూపర్ మార్కెట్ లో పనిచేస్తూ ఆ వచ్చే డబ్బులు సరిపోక అప్పులు చేస్తూ ఉంటుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో కార్లాకి జేమ్స్ అని ఒక అతని దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది, నేను ఇంకో 2 minutes లో నీ దగ్గర ఉంటాను, రెడీగా ఉండని చెప్పేసి. దాంతో కార్లో ఏం చేస్తుందంటే తన
తన భర్తను నిద్ర లేపి పిల్లల్ని చూసుకుని నాకు పని ఉందని చెప్పేసి బయటకు వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఎవరో ఒక అతను వచ్చేసి కారు ఆపుతాడు. దాంతో కారులో కూడా కారు ఎక్కుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక 2.5 గంటల తర్వాత మళ్ళీ అక్కడే డ్రాప్ చేసి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బేసికల్ గా కార్లో ఏంటంటే సూపర్ మార్కెట్ లో క్యాషియర్ గా పనిచేస్తున్నా సరే వచ్చే జీతం సరిపోగా పార్ట్ టైం వేసిగా పనిచేసి అలా డబ్బులు సంపాదించి కుటుంబాన్ని రన్ చేస్తూ ఉంటుంది. అందులోనూ ఈ కార్లాకి తన ఫ్రెండ్ ఒక అతను డబ్బులు పంపిస్తా అని చెప్పి అన్నాడు కదా, వాడేంటంటే అసలు మెసేజ్లకు రిప్లై ఇవ్వకుండా డబ్బులు కూడా పంపించకుండా ఉంటాడు. అది చూసిన తర్వాత పాపం కార్లా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. తన భర్త ఏమో సహకరించట్లా, వచ్చే డబ్బులేమో సరిపోవట్లేదు. అందులోనూ ఆ డబ్బు కోసం తప్పుడు దారిలో డబ్బులు సంపాదిస్తున్నా అని చెప్పేసి కార్లా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో తనకి ఏంటంటే హీరోయిన్ పంపించిన మెసేజ్ గుర్తొస్తుంది. సర్లే కలుద్దాం అని చెప్పేసి తనకి రిప్లై ఇస్తుంది. ఆ మరుసటి రోజు కార్లా వచ్చేసి హీరోయిన్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత హీరోయిన్ కార్లాతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. కానీ కార్లా మాత్రం ఏంటో చెప్పని చెప్పి అంటూ ఉంటుంది. వెంటనే హీరోయిన్ ఏమంటుందంటే మన ఇద్దరం చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం కదా, కొంచెం సరదాగా మాట్లాడుకుందాం అని చెప్పేసి అంటంతో కార్లా కోపం వచ్చేసి నేను సరదాగా మాట్లాడుకున్నంత స్టేజ్ లో లేనని చెప్పేసి హడావుడిగా వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ పరిగెత్తుకుంటూ కార్లా వెనకాల వెళ్తూ తనకు నిజం చెప్తుంది అనమాట. చూడు నాకు పెళ్ళై 15 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటి వరకు నాకు పిల్లలు లేరని చెప్పేసి అంటంతో కార్లాకు భయం వేస్తుంది. ఇప్పుడు ఏంటి నా పిల్లల్లో ఎవరో ఒకరిని ఇవ్వాలి నీకని చెప్పేసి నేను ఇవ్వనని చెప్పేసి అంటుంది. అలా కాదు నేను చెప్పేది వినని చెప్పేసి హీరోయిన్ బతిలాడుతూ చెప్తుంటుంది అనమాట. నాకు పిల్లలు పుట్టలేదని చెప్పేసి, అది కూడా 15 సంవత్సరాల నుంచి పిల్లలు పుట్టలేదని చెప్పేసి, నా భర్త వేరే వాళ్ళతో రిలేషన్ ఉన్నాడని చెప్పేసి అంటంతో కార్లో ఏమంటుందంటే మరి నీకెలా తెలుసు అని చెప్పేసి అంటుంది. ఏమి లేదు, సోషల్ మీడియాలో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన వేరే అమ్మాయి పేరు పెట్టి ఆ అకౌంట్ నేనే మెయింటైన్ చేస్తున్నాను. ఆ అకౌంట్ నుంచి నా భర్తకి మెసేజ్ చేస్తే వాడు మాత్రం బాగా రియాక్ట్ అవుతున్నాడు, ప్రేమగా మాట్లాడుతున్నాడు. కానీ రియల్ లైఫ్ లో నాతో మాత్రం అసలు మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నాడు. అందులో నాకు నా భర్త మీద డౌట్ గా ఉంది, వేరే వాళ్ళతో రిలేషన్ ఉండడం అని చెప్పేసి అంటుందో కార్లో ఏమంటుందంటే చూడు నేనే చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను, ఇప్పుడు నువ్వన్నీ చెప్పినంత మాత్రం నేనేం చేయలేనని చెప్పేసి కార్లా ఏంటంటే కోపంగా అక్కడ నుంచి తన పని చేసే చోటుకి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడికి కూడా మన కథలో హీరోయిన్ వెళ్ళి కౌంటర్ దగ్గరకు వచ్చి చూడు నా ప్రాబ్లమ్స్ మొత్తం వినవే, నీకు దండం పెడతాను, ఎందుకంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు నువ్వు వింటే చాలు $10,000 ఇస్తా అని చెప్పేసి అంటంతో కార్లాకి అసలే డబ్బులు అవసరం. దాంతో సరే పద అని చెప్పేసి తాను కూడా బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ కూడా చెప్తుంది అనమాట, చూడు నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను, అందులో నా భర్త అసలు నన్ను లెక్క కూడా చేయట్లేదు, కాబట్టి నువ్వు కూడా చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నావు అంటున్నావు, కాబట్టి నీకు నేను ఒక ఆఫర్ ఇస్తాను, $1,00,000 నీకు ఇస్తానని చెప్పి అంటంతో కార్లా స్టన్ అయిపోతుంది. అంటే ఇప్పుడు నేనేం చేయాలని చెప్పేసి అంటుంది. ఏం లేదు నువ్వు నా భర్తను చంపితే చాలని చెప్పి అంటంతో కార్లాకి ఫ్యూజులు ఎగిరిపోతాయి అనమాట. ఏంటి నీ భర్తను చంపాలని చెప్పేసి. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నీకున్న కష్టాలకి నీకున్న అప్పులకి ఇదే మంచి మార్గం, బాగా ఆలోచించుకో అని చెప్పేసి అంటంతో మొదట కార్లో నో అని చెప్పి అన్నా సరే తనకున్న ప్రాబ్లమ్స్ కి తన కనీసం ఇంటి రెంట్ కట్టుకోవడానికి కూడా డబ్బులు లేవు కదా, దాంతో కార్లో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ అంటుంది అనమాట నీకు ఎవడో లోగన్ ఒక ఫ్రెండ్ గా డబ్బులు ఇస్తా అని చెప్పి అన్నాడు కదా, వాడు ఇచ్చాడని చెప్పేసి అంటంతో లేదు లేదు లేదని చెప్పేసి అంటుంది. ఆ ఫ్రెండ్ ఎవడో కాదు నేనే ఆన్లైన్ లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశాను, నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నావు అన్ని తెలుసుకొని నీ దగ్గరకు వచ్చాను, ఎందుకంటే నీకు హెల్ప్ చేయాలనిపిస్తుంది, కానీ నువ్వు కూడా నాకు హెల్ప్ చేయాలి కదా అని చెప్పేసి అంటంతో కార్లో ఏమంటుందంటే సరే $1,00,000 కాదు కానీ $5,00,000 ఓకేనా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే కొంచెంసేపు ఆలోచించి సరే ఫ్రెండ్ కదా చేస్తావా అని చెప్పేసి అంటంతో మళ్ళీ తను డౌట్ పడుతుంది నేను చేయగలనా అని చెప్పేసి. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే చూడు కింద పడి గిలగిల కొట్టుకుంటున్న పావురానే నువ్వు చిన్నప్పుడు చంపేశావు, నువ్వు పెద్ద అయిన తర్వాత మనిషి నీకు ఒక లెక్క, అందులోనూ నీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరి ఆలోచించుకో అని చెప్పేసి అంటంతో కార్లా కూడా సరే అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు కార్లా హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ ఎంతో ఆనందపడుతుంది అనమాట, మొత్తానికి తన భర్తని చంపైపోతుంది అని చెప్పేసి. కాకపోతే వచ్చిన తర్వాత కార్లో ఏమంటుందంటే నేను రాత్రి చాలా హాలీవుడ్ మూవీస్ చూశాను, ఒక మనిషిని అసలు డౌట్ రాకుండా చంపడం పెద్ద విషయం కాదు, నాకైతే నీ భర్తను చంపడం పెద్ద విషయమే కాదు, కాకపోతే ఒకవేళ నేను గనక హత్య చేశాను అని చెప్పేసి పోలీసులకు తెలిస్తే నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తే నాకు జైలు శిక్ష పడితే నా పిల్లల పరిస్థితి ఏం కావాలి, కాబట్టి నేను హత్య చేస్తాను, కానీ $1 million డబ్బులు కావాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే కొంచెంసేపు ఆలోచిస్తుంది అనమాట, కొంచెం పెద్ద అమౌంట్ కదా సర్లే ఫ్రెండ్ కదా అని చెప్పేసి ఇచ్చేస్తానంటుంది. దాంతో కార్లా ఎంతగానో ఆనందపడుతుంది. అందులోనూ వీళ్ళిద్దరు కలిసి అసలు ఎలా చంపాలి ఏం చంపాలని చెప్పేసి డిస్కస్ చేస్తారు అనుకుంటే మన కథలో హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు ఎలాగైనా చంపేస్తావు, నీ టాలెంట్ నాకు బాగా తెలుసు, సరే ఈ విషయం కొంచెం పక్కన పెట్టు, మనం స్కూల్లో చదువుకునేటప్పుడు ఒక రోజు నన్ను ఏం చేసేది తెలుసా అని చెప్పేసి హీరోయిన్ ఈ కార్లా ఏం చేసిందో చెప్తుంది అనమాట. ఏం చేసిందంటే హీరోయిన్ వాష్రూమ్ కి వెళ్తున్నప్పుడు సడన్ గా తనని బాయ్స్ టాయిలెట్ లోకి నెట్టేసి తను వేరే అబ్బాయితో బాయ్స్ టాయిలెట్ లో ఉన్నట్టు క్రియేట్ చేసి తన పరువు మొత్తం తీసిందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. అందులోను ఆ రోజు నేను చాలా బాధపడ్డాను నీకు తెలుసు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. దాంతో కార్లో ఏముంటుందంటే అదేదో నేను ఫన్ చేశాను అబ్బా, అందులోను నువ్వు డబ్బున్న కుటుంబంలో పుట్టావు, నేనేమో పేద కుటుంబంలో పుట్టాను, మా ఇంట్లో ప్రతి రోజు నాకు కష్టాలే,
చాలే, అంతెందుకు ఇప్పుడు కూడా కష్టాలే కదా, ఆ రోజు ఏదో ఫన్ కోసం చేశానని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం నేను చాలా బాధపడ్డానని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో కార్లా కోపం వచ్చేసి అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, మనం రేపు చేయాల్సిన పని గురించి మాట్లాడకుండా అప్పుడెప్పుడో జరిగిన విషయాల గురించి మాట్లాడుతూ ఏంటని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవును కదా అని చెప్పేసి అంటుంది. కానీ హీరోయిన్ మాత్రం కొద్దిసేపు ఆలోచించుకుని ఏమంటుందంటే సరే సరే ఒక్క విషయం చెప్తాను, ఆ తర్వాత మనం మర్డర్ ఎలా చేయాలని చెప్పేసి ప్లాన్ చేద్దాం అని చెప్పేసి ఇంకో విషయం గుర్తు చేస్తుంది. అదేంటంటే తను ఒక్కతే నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా ఈ కార్లో ఏం చేసిందంటే హీరోయిన్ ని ఒక రూమ్ లో తీసుకెళ్లి పిచ్చ కొట్టుడు కొట్టింది అనమాట. కొట్టిన తర్వాత బాగా బ్లడ్ గారుతుంటే ప్రిన్సిపల్ అడిగాడు ఎవరు కొట్టారమ్మా నిన్ను అని చెప్పేసి. కానీ నేనేం చేశాను, నీ పేరు మాత్రం అస్సలు చెప్పలేదు, ఎందుకంటే నువ్వంటే నాకు అంత ఇష్టం అని చెప్పేసి అంటంతో కార్లాకి పిచ్చ కోపం వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, జరిగిపోయిన విషయాలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నావు, నీకేమైనా పిచ్చి పట్టిందా, జరగాల్సిన సంగతి చూడని చెప్పేసి అంటంతో వెంటనే హీరోయిన్ కూడా సరే సరే అని చెప్పేసి ముందు నా భర్త ఫోటో చూపిస్తా నీకు అని చెప్పేసి హడావుడిగా పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి తన భర్త ఫోటో తీసుకొచ్చి కార్లకి ఇస్తుంది. దాంతో కార్ల ఆ ఫోటో చూసిన తర్వాత తనకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఈ సినిమా స్టార్టింగ్ లో ఎవరో ఒక అతను జేమ్స్ అని అతను కార్లకి మెసేజ్ చేశాడు కదా, అతను ఎవరో కాదు హీరోయిన్ వాళ్ళ హస్బెండే. సో బేసికల్ గా కార్లా తెలుసుకుంటే ఇప్పుడు నీ భర్తతో నేను రిలేషన్ లో ఉన్నాను, అందులో నీ భర్త నా దగ్గర డైలీ వస్తాడని చెప్పేసి చెప్పొచ్చు. కానీ తాను మాత్రం అలా చెప్పదు. తనకేంటంటే ఇప్పుడు తెలిసిన వాడిని రోజు డబ్బులు ఇచ్చేవాడిని ఎలా చంపాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. అందులోనూ ఒకవేళ నీ భర్తతో నేనే రిలేషన్ లో ఉన్నా అని చెప్పంటే ఇప్పుడు హీరోయిన్ ఊరుకుంటుందా, తాను కూడా ఊరుకోదు. దాంతో కార్లాకి ఏం అర్థం కాక ఆలోచిస్తున్నప్పుడు ఇప్పుడు కథలో ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే మన కథలో హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చేసి కార్లా ముక్కకి క్లోరోఫామ్ అంటించిన క్లాత్ పెడుతుంది. దాంతో తాను స్రో తప్పి పడిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఏదో హడావుడుగా పేపర్ మీద రాసేసి వెంటనే ఆ పేపర్ తీసుకెళ్లి పక్కింట్లో వేస్తుంది. మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత కారులో మైకల్ ఉంటుంది అనమాట. తన కాళ్ళు చేతులు కట్టేసి ఒక చీరలో కూర్చోబెట్టి తనని లేపి ఏంటి సంగతిలో నీకు విషయం చెప్పనా, నేను ఇప్పుడు దాకా వాడిని చంపాలి ఈయన చంపాలని చెప్పేసి అన్నాను కదా, అసలు యాక్చువల్లీ నా టార్గెట్ నా భర్త కాదు, నా టార్గెటే నువ్వు, అందుకని నీ దగ్గరకు వచ్చాను, అందుకని మా ఇంటికి రప్పించాను. ఇప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చావు సంగతి ఎవరికి తెలియదు. సో ఇప్పుడు నేను చెప్పింది నువ్వు వినాలి, నేనేం చెప్తానో కూడా నువ్వు వినాలి. అలా కాకుండా ఓవర్ యాక్టింగ్ చేసావు అనుకో ఇక నువ్వు ఇంటికి వెళ్ళవని చెప్పేసి అంటంతో కార్లాకి ఫీజులు ఎగిరిపోతాయి. అందులో మన కథలో హీరోయిన్ ఏం చెప్తుందంటే నువ్వు నన్ను ఎంత ఇబ్బంది పెట్టావో నీకు తెలుసా, పోనీ నేను చెప్తాను వినని చెప్పేసి మళ్ళీ వాళ్ళిద్దరు చదువుకునేటప్పుడు సంఘటన ఒకటి చెప్తుంది అనమాట. కథ కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ఫ్రెండ్ బర్త్డే అని చెప్పేసి అక్కడికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ ఈ కార్లా ఉంటుంది. కార్లా వాళ్ళ గ్యాంగ్ కూడా ఉంటుంది అనమాట. వాళ్ళందరూ కలిసి పాపం హీరోయిన్ ని అతి దారుణంగా కొడతారు. అందులోని కార్లా అయితే ప్రైవేట్ పార్ట్ మీద తంతుంది. అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు కాదు, మరీ దారుణంగా తంతుంది. అలా తన్నటం వల్ల తనకేంటంటే ప్రైవేట్ పార్ట్ లో ఇన్ఫెక్షన్ రావటం వల్ల ఇప్పుడు తాను పిల్లలు పుట్టే అవకాశాన్ని కోల్పోయింది. అందులోనూ తనేంటంటే ఎంతో ట్రై చేసింది అనమాట తన పిల్లలు పుట్టడానికి. కానీ డాక్టర్లు ఏం చెప్పారంటే నీకు చిన్నప్పుడు ఇలా అవటం వల్ల నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పేసి అంటంతో హీరోయిన్ గుండె పగిలేలా ఏడ్చిందనమాట. ఇదంతా ఈ కార్లాకి చెప్తుంటే కార్లాకి ఏం అర్థం కాదు, తెలియక ఇంత పెద్ద తప్పు చేశానా అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే సరే నేను ఫ్రెష్ చేస్తా అని చెప్పేసి పైకి వెళ్లి శుభ్రంగా స్నానం చేసి బట్టలు మార్చుకొని వస్తుంది. వచ్చిన తర్వాత కార్లా మొహానికి ఉన్న టేప్ తీసేస్తుంది. తీసేసిన తర్వాత చెప్తుంది అనమాట, చూడు నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావు కదా, అందులో నాకు పిల్లలేరు చూసావు అని చెప్పేసి అంటంతో కార్లా ఏమంటుందంటే ఏదో ఆ వయసులో తెలియజేసాను తప్పు, దయచేసి నన్ను క్షమించు, కావాలంటే నా కడుపులో పెరుగుతున్న బేబీని తీసుకో, అందులో నీకు విషయం చెప్పాలని చెప్పేసి ఇప్పుడు ఒక అద్దరిపోయే ట్విస్ట్ ఒకటి చెప్తుంది. అదేంటంటే ఇప్పుడు కార్లా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో కాదు హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ అనమాట. ఇది విన్న తర్వాత హీరోయిన్ కి ఇంకా పిచ్చెక్కిపోతుంది. ఓకే చిన్నప్పుడు నాకు పిల్లలు పట్టకుండా చేసావు, అందులో ఇప్పుడు పెళ్ళైన తర్వాత నా భర్తతో పిల్లల్ని కంటున్నావు, నీ పని బాగుందే, కానీ నీకు అద్భుతమైన విషయం చెప్పనా, నేను నా భర్తని ఆల్రెడీ చంపేశాను, ముక్కలు ముక్కలు చేసి కుక్కలు కేసానని చెప్పేసి అంటంతో కార్లాకి పిచ్చెక్కిపోతుంది. అందులోని హీరోయిన్ ఏమంటుందంటే నా భర్త నన్ను మోసం చేశాడు అని చెప్పేసి డౌట్ వస్తేనే వాడిని నేను చంపేశాను, అది కూడా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తే దాంతో అందంగా మాట్లాడుతున్నాడు అన్నందుకే చంపేశాను, కానీ నువ్వు నాకు పిల్లలు పుట్టకుండా చేశావు, ఇక నిన్ను ఎలా చంపుతానో చూసుకో అని చెప్పేసి అంటంతో కార్లాకి పిచ్చెక్కిపోతుంది. దాంతో తాను ఏం చేస్తుందంటే కాపాడని అని చెప్పేసి పెద్దగా అరుస్తుంది. కాకపోతే ఈ సౌండ్ కాస్త హీరోయిన్ పక్కింట్లో ఉండే అమ్మాయి అంటుంది. అందులోని హీరోయిన్ కూడా భయం వేసి వెంటనే కార్లా మొహానికి టేప్ వేసేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ కొంత సమయానికి తనలో తానే బాధపడుతుంది. ఎందుకంటే ఎంతైనా కార్లా తన చిన్నప్పుడు ఫ్రెండ్, మరీ ముఖ్యంగా ఇప్పుడు గర్భవతి. దాంతో తానేమంటుందంటే నీ కాళ్ళకు కట్టిన కట్లను విప్పేస్తాను కాబట్టి నువ్వు పారిపోని చెప్పేసి అంటంతో కాళ్ళకు కట్టిన కట్లని తీసేస్తుంది. దాంతో కార్లో ఏం చేస్తుందంటే హీరోయిన్ ని నెట్టేసి ఇంట్లోంచి పారిపోదాం అని చెప్పేసి ట్రై చేస్తుంది. కానీ ప్రతి ఒక్క డోరు లాకేసి ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఒక పెద్ద చైర్ తీసుకొచ్చి
హీరోయిన్ ని చంపేద్దాం చూస్తుంది. దాంతో హీరోయిన్ కి భయం వేసి పారిపోతూ ఉంటుంది. అందులోను కార్లో ఏం చేస్తుందంటే ఒక స్టూల్ పట్టుకుని వెంబడిస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఉన్న అమ్మాయి ఏం చేస్తుందంటే వీళ్ళ ఇంటి వైపు చూస్తే హీరోయిన్ ఏమో పారిపోతూ ఉంటుంది, కార్లో ఏమో వెంటబడుతూ ఉంటుంది స్టూల్ పట్టుకొని. ఇది చూసిన అమ్మాయి ఏమనుకుంటుందంటే కార్లానే హీరోయిన్ చంపడానికి వెంటబడుతుందని చెప్పేసి తాను మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. మరోవైపు హీరోయిన్ మాత్రం కత్తి పట్టుకుని కార్ల వెనకాల పడుతూ ఉంటుంది. దాంతో కార్లాకి భయం వేసి పైకి వెళ్ళిపోతుంది. దూకుతామని చెప్పి ట్రై చేస్తుంది కానీ తనకేమో ధైర్యం సరిపోదు. అప్పుడు కార్లా ఏముంటుందంటే, చూడు నేనేదో చిన్నప్పుడు తెలియక ఓ తప్పు చేశాను, అందులో నీ భర్తకి ఏంటంటే నువ్వు నచ్చక నాతో తిరుగుతున్నాడు, ఈ మాత్రం దానికి నీ భర్త నువ్వు చంపేయాలా, ఈ ప్రపంచంలో ఎవరు తిరగట్లేదని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోయిన్ ఏముంటుందంటే, చిన్నప్పుడు నువ్వు నా జీవితాన్ని నాశనం చేసావు, పెద్ద అయిన తర్వాత నా భర్త నా జీవితాన్ని నాశనం చేశాడు, మీ ఇద్దరు కలిసి అసలు నాకు జీవితం లేకుండా చేశారని చెప్పేసి హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో కార్లో ఏముంటుందంటే, నువ్వు ఒక అవకాశవాదివి, నువ్వు నచ్చకే కదా నీ భర్త నా దగ్గరకు వచ్చిందని చెప్పేసి మాట్లాడుతుంటే అప్పుడు హీరోయిన్ ఏముంటుందంటే, అవకాశవాదులు ఎవరో నేను చెప్తా ఇప్పుడు అని చెప్పేసి కత్తి తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టి తన జేబులో చేపెట్టి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇదే మంచి సమయం అని చెప్పేసి కార్లో ఏం చేస్తుందంటే కత్తి తీసుకొచ్చి హీరోయిన్ ని పొడి చేస్తుంది. చూసావా, అవకాశవాది అంటే నువ్వు నన్ను చంపడానికి వెనకాడలేదు, కానీ నేను చంపాలనుకుంటే నేను ఎప్పుడో చంపేసేదాన్ని అని చెప్పేసి ఆ జేబులో నుంచి ఒక రాయి తీస్తుంది అనమాట. ఆ రాయి ఏదో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ రాయి పట్టుకుని ఏడుస్తుంది కదా ఆ రాయి అనమాట. మరోవైపు కార్లా బాధపడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో డోర్ ఓపెన్ చేసుకుని ఇంట్లోకి ఎవరో వస్తారు. వచ్చింది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ హస్బెండ్. అతన్ని చూసిన తర్వాత కార్లాకి పిచ్చెక్కిపోతుంది. ఎందుకంటే హీరోయిన్ తన భర్తను చంపేసానని చెప్పింది, కానీ ఈడేమో తలుపు తీసుకుని ప్రశాంతంగా లోపలికి వచ్చాడు. సో ఇప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే హీరోయిన్ జస్ట్ అబద్ధం మాత్రమే చెప్పింది, తన భర్తని తాను చంపలేదు. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరోయిన్ కార్లోతో ఏముంటుందంటే గుడ్ గర్ల్ అని చెప్పేసి అంటుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కూడా లోపలికి వచ్చి చూస్తే కార్లా ఆల్రెడీ హీరోయిన్ చంపేసింది పొడి చేసి. దాంతో తనకి కింద పడిపోతుంది. వచ్చి హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ పట్టుకుంటాడు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే, పక్కింటి అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని తీసుకుని వస్తుంది. వాళ్ళిద్దరు విండో నుంచి చూస్తే కరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ భర్త తనని చంపేసినట్టు ఉంటుంది. ఇదంతా చూసిన తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు ఖచ్చితంగా హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఆ తర్వాత ఆ లోపల ఉన్న అమ్మాయి ఇద్దరు కలిసి చంపేశారని చెప్పేసి. దాంతో మనోడు కూడా భయం వేసి పరిగెత్తుకుంటూ వచ్చి నేను చంపలేదు, ఈ కార్లానే నా భార్యని చంపేసిందని చెప్పేసి అంటుంటాడు. కానీ వాళ్ళు మాత్రం అస్సలు నమ్మరు. ఎందుకు నమ్మరంటే, హీరోయిన్ ఎప్పుడైతే కార్లా మొహానికి ఆ క్లోరోఫామ్ ఉన్న క్లాత్ పెట్టిందో అప్పుడే తాను సొరవ తప్పి మైకంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు హీరోయిన్ చేసిన పని ఏంటి, ఒక లెటర్ రాసుకుని హడావుడికి తీసుకెళ్లి పక్కింటి వాళ్ళ డోర్ దగ్గర వేసింది. ఆ లెటర్ తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే హీరోయిన్ భర్త ముందు పడేస్తారు. ఆ లెటర్ లో హీరోయిన్ ఏం రాసిందంటే, నన్ను నా భర్త ఆ తర్వాత నా భర్త గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి చంపేయాలని చూస్తున్నారు, దయచేసి నన్ను కాపాడని చెప్పేసి రాసింది. అదే సంగతి కరెక్ట్ గా అదే సమయంలో పోలీసులు కూడా ఎంట్రీ ఇస్తారు. ఇంకేముంది, పక్కింటి వాళ్ళు సాక్ష్యం చెప్తారు. అందులో చనిపోయే ముందు హీరోయిన్ రాసిన లెటర్ ఉంది. దాంతో హీరోయిన్ వాళ్ళ భర్తని ఆ తర్వాత కార్లాని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇదే సమయంలో చనిపోయిన మన కథలో హీరోయిన్ చూపిస్తారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. బాయ్.